సో ఎంత ఇలా ఎంత స్పేస్ ఉంటది ఇట్లా పోతే ఎలా అది ఏందిరా అది లోపల తిరుగుతుంది ఏందిరా అది చీమలు కాక్రోచెస్ ఉంటే మంచిగా ఆడుకుంటాయి అవి కాక్రోచ్ వచ్చినా కానీ వెళ్ళిపోతుంది, ఇది మన ఇల్లు కాదని చెప్పి. అదే డైనింగ్ టేబుల్ నుంచి ఇటు సైడ్ వస్తే మీరు చూడొచ్చు ఏంది అక్కడ కూడా డోర్ ఉందా? ఎలా రే మొత్తం కన్ఫ్యూజన్ ఉందిరా అసలు అది ఏమంటారు. అసలు వీళ్ళే కన్ఫ్యూజ్ గారా అసలు ఏ రూమ్ లో పోతున్నాం అని. అమర్దీప్ అన్న తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతాడు. ఆర్ట్స్ చూస్తావా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈరోజు మనం ఇంకో హోమ్ టూర్ వీడియోతో వచ్చేసాం. తేజస్విని గౌడ గారి హోమ్ టూర్ అన్నమాట. సో లెట్స్ సి. గృహప్రవేశం చేద్దాం పదండి. హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. బెంగళూరు హోమ్ టూర్. మనం బెంగళూరు హోమ్ టూర్ చేద్దాం అనుకుంటే బెంగళూరు హోమ్ టూర్ చూడాల్సి వస్తుంది. ఓకే, సో అది మన ఇల్లులో ఉంటుందా ఉండదా చూడాలి ఇప్పుడు. మన ఇల్లు అస్సలు ఉండదు ఇది. నేను ముందే చెప్తున్నా. హియర్ ఇట్స్ బుద్ధా. సో చూసినావా? వావ్ ఇప్పుడు తోపు ఉంది. నైట్ టైం కాదు, పక్కన పడదేసిరు అంతే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓ బ్లైండ్స్ వేసారా? బ్లైండ్స్. ఓ సారీ, వాట్ యు కాల్ బ్లైండ్స్. సో చూసినావా? నేను కూడా గుర్తుపట్టలే. అది ఏమంటారు దాన్ని, ఏమంటారు కట్టను అన్న దాన్ని, అందుకే దాన్ని బ్లైండ్స్ అంటారు. ప్రణీత్ గారితో తప్పులేని అంటే నార్మల్ నార్మల్ పీపుల్ ఎంత ఇక. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. యాక్చువల్ గా మీకు అది బయట బ్లైండ్స్ వేసేసాను బికాజ్ బ్లైండ్స్ చేసినందుకే చీకటి అయింది. అది చీకటి అంటే నైట్ కాదు, అది ఏ నైటే అనుకుంటారా? అది నైట్ అయ్యింది కూడా రా, తెలుసు. Night అయ్యింది. నైట్ అయిందా? అండ్ Guys, మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, చీకటి అయిందా లేకపోతే బ్లైండ్ చేసినందుకు చీకటి ఇప్పుడు అయిందా. డే టైమ్ లో తెలుస్తుంది చూడు లైట్ ఎంత ఉంది వెనక. మీరు కింద కమెంట్ చేయండి గైస్, వీళ్ళు ఇట్లానే చెప్తారు. మీరు కమెంట్ చేయండి కింద. చూస్తున్నారు కామెంట్స్ లలో రెడీ అని. అరే అలా కాదురా, ఇది కొన్ని సివిల్ వర్క్స్ జరిగింది. వాస్తు కోసం మా మమ్మీ ఒక విండో తీసేసి డోర్ చేయడము ఇవన్నీ చేశారని చెప్పి. సో ఇదే అన్నమాట. ఏంటి డోర్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? దిస్ ఇస్ అ హిడెన్ డోర్. అంటే ఏంది ఇప్పుడు డోర్ ఉందా? ఆ హోమ్ టూర్ లో సీక్రెట్ హాల్ చూసినాము, ఈడేమో సీక్రెట్ డోర్. ఇప్పుడు ఇది నార్మల్ డోర్ అయినా లేదంటే ఏమన్నా ఎనీవే డోర్ టైప్ అట్లా? నాకు ఇప్పుడు ఓపెన్ చేస్తే డైరెక్ట్ యూఎస్ కి ఎటైనా పోతామా? చూద్దాం చూద్దాం. ఆల్రెడీ స్లైడింగ్ డోర్ డోరేమోన్ లాగానే ఉంది. అదే అందుకే అడిగిన. ఇంతే ఉంటది. సో దానికోసం ఈ ఐడియా చేసాము. ముందు లోపల అది చూపియరేంద్రా? ఏం లేదు అక్కడ, జస్ట్ బాల్కనీ ఉంది అంతే. ఏముంది ఆడ? ఆమె ఏమన్నది విండో బదులు డోర్ పెట్టించింది అన్నది అంతే. నా ఛానల్ దే సిల్వర్ ప్లే బటన్ అండ్ గోల్డ్ బటన్. మనకి ఎప్పుడు వస్తుందిరా ఇది? నువ్వు కన్సిస్టెంట్ గా వీడియోలోకి వచ్చి మంచి కంటెంట్ తీసుకొస్తే జల్దీ వస్తుంది. అంతేగా మనోళ్ళు అనుకుంటే ఎంతసేపు వచ్చేస్తుంది. గైస్, ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 1000 లైక్స్ ప్లీజ్. 1000 లైక్స్ ఎట్లా వస్తాయి? 1000 కమెంట్లు కూడా కావాలి. అండ్ అక్కడ పైన చూస్తే మీరు ఒక 4 ఫోటోస్ అండ్ వాల్ క్లాక్ చూడొచ్చు. సో నార్త్ గోడకి క్లాక్ ఉండాలంట, అందుకోసమే అక్కడే పెట్టాము. వాస్తు ఇంటికి ఇది ఏదో మొత్తం వాస్తు శాస్త్రం ఉన్నట్టుంది. ఇది ఆస్ట్రాలజర్ ఇల్లు కూడా ఇంత ఉండదేమో నాకు తెలిసి. ఐ మీన్ ఒక్కొక్కటి ఆ ప్లేస్. నాకు తెలిసి వాస్తు ప్రకారంగా ఏ మూలలో ఏముండాలో అన్ని ఉన్నాయిరా. క్లాక్ కూడా నాకరికి. అది అంటే మన ఓల్డర్స్ అని తెలిసినంత వాస్తు మాత్రం ఎవరికి తెలియదు. హోమ్ టూర్ కాదు, ఇది వాస్తు టూర్. వాస్తు హోమ్ టూర్ రా. ఈస్ట్ గోడకి 7 హార్సెస్ ఉంటే మంచిది అని అన్నారు. సో ఇది చూసినావా? అసలు లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ వాటర్ అనుకుంటా. లేదు, Actually గా east west. చెప్తున్నా కదా. నార్త్ అవుతాయి ఇది. నాకు ఆ ఫ్రేమ్ చూస్తే నాకు ఏది గుర్తుకొచ్చి చెప్పాలన్నా, మా 1 year బ్యాక్ ఒక ట్రిప్ పోయినాం అనమాట. అక్కడ మీ ఆరుగురు మా ఆరుగురు ఒక రీల్ చేసి వాళ్ళు, అది గుర్తుకొస్తుంది. అది ఇంకా అప్లోడ్ కాదు అది. అది ఒకవేళ కుదిరితే ఒక చిన్న బయట వేస్తారు ఇక్కడ చూడండి.
సో ఇది కూడా లోపలికి వెళ్ళేటట్టే ప్లాన్ చేసుకున్నాము. బికాజ్ పూజ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా క్లోజ్ చేసే బాగోదు, అండ్ ఇట్లాగే పెట్టినా బాగోదు అని చెప్పి. వామ్మో. అరే టైంకి పేర్లు గుర్తుకొస్తలేదు కానీ దీన్ని ఏమో అంటారు రా, దీన్ని మిషన్ మంగళ్ మూవీలా నిత్యమైన ఇదే ఉంటది అనమాట. సోఫా వస్తుంది, డైనింగ్ టేబుల్ వస్తుంది, అన్ని వస్తాయి. అవునవును. ఎంత ప్లానింగ్ ఉందిరా అబ్బా. అండ్ కింద మా మమ్మీ కూర్చొని పూజ చేసుకోవడానికి కోసం. ఉడి అమ్మ, అరే స్మార్ట్ హౌస్ ఉన్నట్టు Design ఏదో ఒకటి. అది నేను అనుకుంటూనే ఉండే నిలబడి ఎలా పూజ చేస్తారా అనుకుంటుండే, బట్ సర్ప్రైజ్. నేను అదేదో నేను కబోర్డ్ కబోర్డ్ అనుకున్నా. అనుకున్నది. ఇట్లా గుంజా అని ఇట్లా. అది మల్టీ ఫంక్షనల్ ప్రోడక్ట్స్. అది కాదు, ఆ డిజైనర్స్ కి ఒక పేరు ఉంటది. గైస్ మన మీకు తెలిస్తే కమెంట్ మన- సెక్షన్ లో మెన్షన్ చేయండి. డోర్ నుంచి కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు కానీ ఎక్కడి నుంచి చూసినా మాకు ఇది ఒక దేవుడి గుడి అనేటట్టే కనిపిస్తుంది. సో సైడ్స్ లో ఆ స్టోరేజ్ ఉండేది తెలీదు. సో ఇదే అన్నమాట. అది సంగతి. ఎన్ని ఉన్నాయిరా ఆయన దీనిలో. వీళ్ళు అసలు డిజైన్ లోనే స్టోరేజ్ పెట్టేసి అన్నిట్లా. అదే అండ్ యాక్చువల్ గా ఇక్కడ వర్క్ స్టేషన్ కోసం చేపించుకుంది మా మమ్మీ. ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చుందాంలే అది. ఇప్పుడు మానిటర్ కూడా ఉంది ఇక్కడ. కబోర్డ్ నుండి టేబుల్ అయిపోయింది అది. ఎస్. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఓ విజనరీ ఇలా ఉండాలిరా అసలు. సో హాల్ నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ ఉంది. కాదు, అటున్న వాళ్ళు ఇద్దరు ఎట్లా కూర్చుంటారు? వాళ్ళు కూర్చుంటారు. బయట ఎట్లుంటది, కుర్చీలు జరుపుతారు కదా, ఆ. డైరెక్ట్ టేబుల్ జరుపుతారు ఇక. ఆడెవరు కూర్చోరు, అందరు సోఫాలో కూర్చొని తింటారు. Yes. అదేంటంటే జస్ట్ అలా ఉండాలి, చూపించడానికి డైనింగ్ టేబుల్ ఒక- ఉండాలి. అంతే. ఒక స్వీట్ కార్నర్, ఒక క్యూట్ కార్నర్ ఉంటది కదా, aesthetic వాటర్ బాటిల్ corners. పెట్టడానికి ఒక టేబుల్ ఉండాలి. ఆ. Yes. వాటర్ బాటిల్ పెట్టదు ఇంకా. ఇటువైపు వెళ్తే కిచెన్, ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్ పెట్టేసుకున్నాము. సో ఇక్కడ ప్రాపర్ గా సెట్ అయిపోయింది ఫ్రిడ్జ్. అంటే ఎప్పుడైనా ఎక్కువ మంది గెస్ట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాం కదా, అప్పుడు వాడేదానికి అక్కడ పెట్టి. అందులో కూడా So, కబోర్డ్స్ ఉన్నాయా? కబోర్డ్స్ అవన్నీ ఓడి అమ్మ, అరే ఏదో గోడలాగా ఉంది అది. అదే కదా. మనం సజ్జ అంటాం అదే. విత్ కబోర్డ్. అసలు అది ఎంత ఆడ నీట్ చిన్నగా గా ఉంది డిజైన్ కదా. చేసి చూసినావా అసలు. మ్మ్. ఇంత కూడా ఏదో కనిపించకుండా, గలీజ్ కనిపించకుండా చాలా నీట్ గా. రోజు రోజుకి యాసిడిక్నెస్ అనేది పెరిగిపోతుంది అన్ని కిచెన్స్. ఎస్. చిమ్నీ. అన్ని బెంగళూరులో అట్లా మా దగ్గర కూడా పెంచుకుని చిన్ని ఉంది రా భయ్, కాకపోతే మేము వాడకుండా అది. అది అది just పని చేయకపోతుండే. అది అది వేరే పని విషయం. అక్కడ మా ఒక రోజు కుకింగ్ చేసుకున్నా చాలరా, దాన్ని ఏ అవతారం చేస్తాం. నేనైతే కుకింగ్ కూడా ఇక అంత నీట్నెస్ చూసినాక ఎందుకు ఖరాబ్ చేసుడు. అది నువ్వు సాయిగాడు ఇంత నీట్ గా ఉంది అసలు చూడలేని, ఇట్లా దాన్ని ఎట్లా గలీజ్ చేయాలి అంటాడు వాడు. సో డాల్ యూనిట్ అన్నమాట. దీంట్లో మన మమ్మీ కావాల్సినవన్నీ ఎట్లా కావాలో అలా సర్దుకున్నారు. సో అది కంపల్సరీగా అది ఉండాలి. లేకుండా డైరెక్ట్ అక్కడ స్పేస్ ఎంత ఉంది దాంట్లో, సామాన్ చూడరా పెట్టడానికి ఎంత స్పేస్ ఇచ్చిర్రు. వెల్ ఆర్గనైజ్డ్. అదే అండ్ ఇక్కడ వెంటిలేటర్ పెట్టించుకొని మా మమ్మీ ఆనియన్ అండ్ గార్లిక్ ఆనియన్ కూడా కబోర్డ్ కాదురా. అదే. ఏ గొడవ పట్టుకొని గుంజినాక బయటకు వస్తుంది ఏంద్రా అసలు. అదే కదా. అండ్ కింద చూస్తే గ్రైండర్. వా, గ్రైండర్ కూడా రారా భయ్. అది ఫిక్స్డ్ ఆరాధన. కరెక్ట్ ఇంత స్పేస్ కట్టేటట్టు. కరెక్ట్ దానికోసమే వేయించినట్టున్నది ఇది. కాదురా, ఆ ఇల్లే కబోర్డ్తో కట్టి రారా మొత్తం అసలు. అది కూడా మొత్తం గ్లాస్ ఫినిష్డ్ ఉన్నాయి కబోర్డ్స్. అదే కదా. యాక్చువల్ గా ఇటు సైడ్ చూపించలేదు, ఇటే చూపిస్తాం ఫస్ట్. ముట్టుకుంటేనే ఫింగర్ ప్రింట్స్ పడతారా? కాబట్టి ఇక్కడ ఎక్కువ యూజువల్ గా వేస్ట్ అవుతుంది. ఇంట్లో సో ఇలా ఎంత స్పేస్ ఉంటుందో ఇట్లా పోతే. ఎలా అరే నాకు తెలిసి ఇంట్లో ఇంత స్పేస్ కూడా వేస్ట్ చేయలే అనుకుంటారా గ్యారంటీ. అది ఇదిరా, అది లోపల తిరుగుతుంది ఏంద్రా అది. లోపల కాదు. తిప్పి ఏ సామాన్ కావాలంటే ఆ సామాన్ తీసుకొని పెట్టిరు మొత్తం. చీమలు కాక్రోచెస్ ఉంటే మంచిగా ఆడుకుంటాయి అవి. అరే అంత మంచి ఇంట్లో అవన్నీ ఎందుకు వస్తాయిరా. కాక్రోచ్ వచ్చినా కానీ వెళ్ళిపోతుంది, ఇది మన ఇల్లు కాదని చెప్పి. అదే కదా. అమ్మో, ఇంత రిచ్ ఇంట్లో మేము ఏ కాదు కాదు, ఇంత నీట్ గా ఉన్న ఇంట్లో అసలు ఉండలేరు అంటది. అది కదా. అండ్ ఇక్కడ రోలింగ్ షట్టర్. రోలింగ్ షట్టరా? షాప్ ఉందేమరాడా? ఏమో ఇంట్లో లేదురా అసలు. ఈ వీడియోలా మొత్తం అన్ని
మొత్తం వీడియోలో ఈ చాపింగ్ బోర్డ్ ఒక్కటి మనం రిలేట్ అవుతున్నావా? రిలేటబుల్ అది. అది కొనుక్కొని 2 రోజులు ఇరగొట్టినాను చూడు, అందుకే అది- రిలేట్ అవుతున్నావు. 2 రోజులు కూడా కాదు, తెచ్చిన రోజు రాత్రి ఆలు కట్ చేసేటప్పుడు ఇరవట్టారు మీరు. కొత్తగా ఇరిగిపోయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. దీనికోసం మా మమ్మీ ఇక్కడే ప్లగ్ పాయింట్స్ కూడా పెట్టించేసుకున్నారు ముందుగానే. వింటున్నావా? ఇది కూడా ఇలాంటి వాళ్ళు అడుగుతారనే ముందే చెప్తుంది. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి ఉండాలి. హోమ్ టూర్ చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చని ఈ హోమ్ టూర్ చూసినాకనే నాకు అర్థమైంది. చాలా నేర్చుకుంటారు నేనైతే. మనం ముందు ఫ్రిడ్జ్ టూర్ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్రిడ్జ్ టూర్ అయింది, అవునవును. ఇది కూడా ఎడ్యుకేటెడ్ హోమ్ టూర్. అండ్ దీని కింద యూజువల్ గా డస్ట్బిన్ కి పెట్టుకుంటారు, బట్ ఇక్కడే ఈడుందా అనుకున్నారా అసలు నేను కలిసిపోయింది అట్లా. ఉన్నారా మీ ఆడ? మేబీ ఓ 1 year తర్వాత కనిపిస్తుంది ఇంకా క్లియర్ గా. అదే కదా. అంటే అన్ని వైట్, అన్ని ఇట్లా గ్లాస్ వచ్చేసరికి అసలు ఏది ఎక్కడ ఏముందని కూడా నాకు అర్థం కాలేదు తెలుసా. స్టోరేజ్ కైండ్ ఆఫ్ థింగ్ చేపించుకున్నారు. మా బ్యాంక్ లో అక్కడ కబోర్డ్ ఉంటది, కానీ ఓపెన్ చేస్తే కింద మొత్తం కాక్రోల్ ఇట్లా బయటకు వస్తూనే ఉంటాయి. ఇట్లా ఒక ఆర్మీ ఉంటుంది చూడు, మొత్తం ఇట్లా వస్తుంటది యుద్ధానికి అట్లా. ఫస్ట్ థింగ్ కబోర్డ్ డోర్ బాగుండదు, డోర్ ఎరిగిపోయి ఉంటది. ఆ కబోర్డ్ ఇట్లా మన బెంగళూరు ఇట్లా తీసంగానే ప్రకాష్ రాజ్ అంటాడు అట్లా మనం సో ఇక్కడికి వస్తే ఇదేంటి ఏం కనిపించట్లేదు అనుకోవచ్చు మీరు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా. సో దిస్ ఇస్ ద హిడెన్ డోర్. అంటే నేను ఎట్లా చెప్పినా అంటే ఇంతసేపు వీడియో చూసినాం కాబట్టి అర్థమైంది అది కంపల్సరీ డోరే ఉంటది అని చెప్పి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది స్లైడింగ్ డోరా లేకపోతే షటర్ డోరా లేకపోతే పుషింగ్ డోరా అనేది బాగా చూడాలి. నార్మల్ పుల్ అండ్ పుష్. స్లైడింగ్ ఉంటది అనుకుంటా. నేనైతే ఇట్లా బటన్ వద్దాగానే ఇట్లా తెలుసుకుంటదేమో అనుకుంటా. రిమోట్ కూడా ఉంటదేమో నాకు తెలిసి. వీళ్ళ ఇల్లు ఎట్లుందంటే అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అక్కడ స్పేస్ లేదు, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. యాక్ట్ పర్ఫెక్ట్. దిస్ ఇస్ యూటిలిటీ ఏరియా అన్నమాట. సో దిస్ ఇస్ యూటిలిటీ ఏరియా. చాలా యూటిలిటీ ఏరియా కోసం అంత మంచి డోరా? అది నా బలహీనత. చిన్నది మా మమ్మీ ఫ్లోర్ మిల్ ఉంది, అది కానీ ఇంకా చిన్న ప్లేస్ ని కూడా యూటిలైజ్ చేసుకొని ఎక్కువ పెట్టుకోవడం లాగా చేసుకున్నాం. ఇక్కడ వాషింగ్ మెషిన్ అండ్ ఫ్లోర్ మిల్. ఓకే, ఫ్లోర్ క్లీన్ చేయడానికి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫ్లోర్ మిల్. ఓకే, ఫ్లోర్ క్లీన్ చేయడానికి. ఫ్లోర్ మిల్ ఫ్లోర్ క్లీన్ చేయనికే కాదురా, ఫ్లోర్ మిల్ అంటే అది అరే పౌడర్, అది పిండిగిన్ని గిర్ని టైప్. పిండిగిన్ని ఫ్లోర్ అంటే ఫ్లోర్ కాదురా, ఫ్లోర్ అంటే ఫ్లోర్ అనుకున్నారా? ఆ ఫ్లోర్ నేను ఫ్లోర్ అంటే ఈ ఫ్లోర్ అనుకున్నా. అంటే నేను అంత పెద్ద పెద్ద వర్డ్స్ వినలేదురా ఇప్పుడు. చూసినా ఎడ్యుకేటివ్ రా చాలా. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. కింద రైస్ ఫ్లోర్ ఉంటుంది. కింద రైస్ ఫ్లోర్ ఉంటుంది. అది రైస్ ఫ్లోర్ కాదు కదా, ఫ్లోర్ మిల్ అది. ఏవేవో అన్ని ఇక్కడే ఏవో ఏవేవో. రైస్ ఫ్లోరా? సారీ, ఏమో అమ్మ, నాకు అవన్నీ సంబంధం లేదు. అది రైస్ లైఫ్ మినీ ఫ్లోర్ మిల్. అది నేను కదే, అవన్నీ మాకు సంబంధం లేదు. ఏదో ఒకటి ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? ఫ్లోర్ ఏదో ఒకటి. ఫ్లోర్ మీద పడుంది ఏదైతే ఏంది. వాళ్ళ మమ్మీ ఇంటెన్షన్ ఏంటంటే చెప్పేది కరెక్ట్ చెప్పు, మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ప్రాపర్ ఇవ్వాలి. మనలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ అవుతుంటారు. అండ్ ఇటు సైడ్ లాడర్ కానీ మాప్ కానీ అన్ని చీపురు కానీ అన్ని ఇటు side. చీపిరి కూడా అంత డీసెంట్ గా నీట్ గా పెడతారు అనుకోలేదు. అదే కదా నాయన. వాట్ ఎవర్. మన దగ్గర కూడా మన సాయిగడ అయితే ఇట్లా పడేస్తాడు ఆ ఏడు దాన్నే. మన ఏంటంటే ఈ డోర్ వెంకలే ఇట్లా పడి ఉంటాయి అంతే. ఇట్లా ఆ డోర్ ఎంకలే కిచెన్ లో పడేస్తాడు రాడు. అన్ని ఆర్గనైజ్డ్ ఉన్నాయి. ఇంత ఆర్గనైజ్డ్ ఉంటే చూడబుద్ధి కూడా అవుతలే నిజంగా. నేను చెప్పలేదు ఇంతమంది సాయి గానికి అసలు ఎట్లనో ఇరిటేషన్ వస్తుంది చూస్తుంటే. ఇంత ఆర్గనైజ్డ్ ఉంటే, నీట్ గా ఆర్గనైజ్డ్ అస్సలు ఉండదు మా సాయి గానికి. మా ఓన్కి రివర్స్ సీడింగ్ ఉంటుంది. చిన్న యూటిలిటీ స్పేస్. డైనింగ్ టేబుల్ నుంచి ఇటు సైడ్ వస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ హాఫ్ రైట్, ఇక్కడ ఏది ఏంటారు అనుకోవచ్చు. అక్కడ కూడా డోర్ ఉందా? డోర్ ఉంది అగో. అసలు డోర్ ఆడుకు డోర్. అది ఎంత కన్ఫ్యూజన్ తెలుసా? అంటే చిన్నపిల్లలు మంచి గేమ్ ఆడిపోయచ్చు ఇంట్లో. ఆడాలి అది. ఐడెన్సీ ఆడితే అసలు దొరక మళ్ళా. గోడే కబోర్డ్ లో దాక్కుంటాడు తెలియదు. కామన్ వాష్రూమ్ యాక్చువల్ గా. పౌడర్ రూమ్ ఎందుకు అంటున్నామంటే మీకు 8 crore ఫ్లాట్ అనే వీడియో ఉంటుంది, చూడండి అప్పుడు అర్థమవుతుంది. అది అన్ని గోడలు ఒకటేలా ఉంటే అన్ని డోర్లు ఒకటేలా ఉంటే బై మిస్టేక్ లో బాత్రూమ్ లో పోయి బెడ్రూమ్ లో పోతాడు. అంటే కొత్త
నార్మల్ గా. సో పైన అవి హ్యాంగ్ చేసుకుంటే బెటర్ లేబుల్స్. లేబుల్స్ పెట్టుకోవాలా? బాగోదా? అమర్దీప్ అన్న తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతాడు. కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ కానీ ఆ వాష్ observe బేసిన్ చేయండి. ఆ వాష్ బేసిన్ చూడు, మీ అమ్మాయి ఇంత నీట్ గా ఉందంటే నేను పొద్దున్న లేచి అడిగిపోయి నీ అమ్మాయి ఏం ఖరాబ్ చేస్తామని ముఖం కూడా కడుక్కున్నట్లుంటది. అంత నీట్ గా ఉంది ఏంద్రా నాయన అది. లోపల వాష్ బేసిన్ అంటారా నువ్వు? ఈడరా బయట వాడు ఉంది. ఏంటంటే వాష్ బేసిన్ ఉందా? ఆ మరి. ఈడుందిరా? అరే, ఉందిరా. అమ్మో. చిన్నగా అంటే అరే అది అది కూడా ఎంతుందిరా? బ్యాక్గ్రౌండ్ డిజైన్ లో కలిసిపోయిందిరా. అదే కదరా, అదే కదా. నేను ఇంకా లోపల కనిపిస్తుంది కదా అదే అనుకుంటున్నా నేను. అంటే ఆడ ఉత్తి హ్యాండ్ వాష్ లెక్క ఏమో గానీ ఆడ హ్యాండ్ వాష్ కూడా నేను ఖరాబ్ అవుతుంది అది. 2 నిమిషాలు ఎట్లనే చూస్తుంటే ఇల్యూజన్ వస్తుంది నాకైతే. అదే కదా, ఎక్కడ చూసినా సేమ్ ఉంది అసలు. ఇల్లుమినాటి ఇప్పుడు అర్థమైంది ఎందుకు పెట్టిరో. ఇల్లు చూసి ఆ పాట కానీ పెట్టిరు. ఇల్లు మినాటి మొత్తం ఇల్లు ఇల్లు మినాటి. నీకు అలా అనిపించిందా? నా కర్మ. ఓ, లైట్ వస్తుంది రక్షి, ఆడ లైట్ వస్తుంది, ఆ బటన్ వస్తుంది చూడు, మ్యాజిక్ మిర్రర్. అవునవును. ఇక్కడ వస్తే చూడండి లైట్ ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా కావాలంటే అంటే మా సాయి ఎక్కువ రిమ్లైట్స్ వాడతాడు అనమాట, సో అందుకే అది తెలుసు. వెళ్ళు సార్ చెప్పొస్తా. ఎందుకు? ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఒక స్టోరీ ఉంది, నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు బెడ్ వెనక కూడా రూమ్ ఉంటదా? బెడ్ ఎంకల్కి ఇంకో బెడ్ వస్తుంది ఇప్పుడు అనుకుంటా, ఎందుకంటే ఆ పైన బెడ్ లాగానే అనుకో. అదే కదా, ఇది ఏదో కుచ్చుతో గడబడే. ట్రెండ్ కాబట్టి లైటింగ్ కూడా వేయించేసాము. బికాజ్ లోపల ఏముంటుందో ఏమో మనకు తెలియదు కదా, ఇట్లా అంటే కనీసం కనపడుతుంది. వీళ్ళ ఇంట్లో కరెంట్ బిల్ ఎంత వస్తుందిరా? బెంగళూరులో అది కూడా మాకేం ఆడుకున్నానే 3-4 వేలు వస్తుండే. కబోర్డ్ లో కూడా లైట్ పెట్టిరంటే ఎంత వస్తుందో ఏమో వీళ్ళకి. అది నా బలహీనత. కింద హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంటది, సో కావాల్సిన థింగ్స్. ఓకే, అది తెలుసులే. తెలిసాక ఉండని అది. బట్ వాస్తు ప్రకారం అది మంచిది కాదు. ఒరే నీ వాస్తు శాస్త్రిగా, చెప్తే కింద బరుగుండొద్దా స్టోరేజ్? పండుకునే కింద ఏమైనా సామాన్లు పెట్టుకోద్దు ఎట్లా. సామాన్ ఇక్కడ మంచి మస్తు సామాన్లు ఉంటాయి కదరా. అది మంచిది కాదు అది. ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి కోసం ఐరన్ చేసేటప్పుడు ఐరన్ పెట్టుకోవడానికి బాక్స్. ఓకే, కాదు ఇప్పుడు ఆడ ఐరన్ ఎట్లా చేస్తారు అంత చాలా? ఆ టేబుల్ వేస్తారేమో, ఐరన్ టేబుల్. లేదు ఏంటంటే ఉరుకుతొస్తుంది ఇప్పుడు టేబుల్. అది ఆ రూమ్ లో ఉంది చూడు, ఇప్పుడు వస్తుంది బయటికి. అక్క అదే చెప్తుంది ఆగుర్రి. లేనప్పుడు ఇలా ఫ్లవర్ వాస్ పెట్టేసి ఐరన్ స్టాండ్ ఎక్కడ ఉంది అని ఓ ఆలోచిస్తుంటారు. అది బయటికి వస్తుందేమో అలా అవుతుంది. ఇక్కడ ఉంది. అక్కడ ఉందా? సో ఇది ఇలా లేపితే ఐరన్ అది అక్కడ అది ఇలా లేపితే పైకి వస్తుంది అనమాట. సో అందుకోసం అండ్ ఇలా కవర్ అయిపోతుంది, ఎవరికి కనపడదు. ఐరన్ స్టాండ్ అక్కడ ఉందని చెప్పి అరే ఆడ కిటికీ ఉందిరా, కిటికీ Yes. కింద అది అట్లా పెట్టించిర్రు. అట్లా బయట వ్యూ చూసుకుంటే ఐరన్ చేస్తే ఆ మజానే వేరు. అల్ల కూడా మా మజా దగ్గర- ఉంటదని ఇప్పుడే తెలిసింది నువ్వు చెప్తే. అట్లా చూసుకుంటే చేస్తే ఉన్న బట్టలు కాలిపోతాయి. అదే కదా. కాదు మా దగ్గర ఒక అట్లుంటే కిటికీలో అది చిన్న స్పేస్ ఉంటుంది చూడు, ఆ గోడ పైన ఐరన్ బాక్స్ పెట్టేస్తారు. వీళ్ళు దాన్ని ఐరన్ చేయడానికి ఇట్లా సెటప్ చేసి సైడ్ కి చిన్న కబోర్డ్ పెట్టించారు. మనం మంచం మీదనే చేసేస్తాం ఐరన్. అది వేరే విషయం, ఆఫీస్ పోయేటప్పుడు అది అంతా. నేనైతే ఐరన్ చేస్తుంటే పక్కన సాయిగాడు వండుకొని ఉంటాడు, వాని మీద చేద్దాం అనుకుంటా. అప్పుడైనా లేస్తాడు కదా అని. అది అవదమ్మా. అండ్ ఇది అటాచ్ వాష్రూమ్. బా, ఇదొక్కటి రిలేటబుల్ ఉంది డోర్. కదా అమ్మా, ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఆ సౌండ్ వచ్చింది చూసిన టక్ టక్ గానే, ఆహా విన్నట్టుంది అనిపించింది. ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అన్నమాట ఆ డోర్ చూడగానే, ఆ సౌండ్ వినగానే. అబ్బా సాయిరామ్. సో బెడ్రూమ్స్ లో మిర్రర్ కనపడకూడదు అని చెప్పి మా మమ్మీ హిడెన్ మిర్రర్స్ చేశారని చెప్పి. వామ్మో. ఏది ఇప్పుడు ఆ స్విచ్ లో ఉండి వస్తుందా కొంపేసి? స్లైడ్ చేస్తారేమో ఇట్లా ఆన్ చేస్తే వస్తుంది మీరు స్లైడ్. స్లైడ్ సైడ్ నుంచి స్లైడ్ వచ్చింది. ఇలా ఉంది అండ్ ఫుల్ అండ్ చూసుకోవచ్చు. దానికి కూడా లైట్. కాదురా, స్లైడింగ్ చేసినప్పుడు లైట్ వచ్చి అసలు దానికి కూడా బెడ్ కింద లైట్, కబోర్డ్ లైట్, పైన మిర్రర్ కి లైట్, మిర్రర్ కి లైట్. అది నా బలహీనత. అండ్ ఇది వస్తే కబోర్డ్, దాని అంటే ఇప్పుడు మంచి పెద్ద కబోర్డ్. మరి అది ఏంద్రో థియేటర్, మినీ థియేటర్ లా ఉంది అది. దేనికి ఎంత పెద్ద మనకి స్టోరేజ్ ఉంటే చాలా వరకు పోతాయి కదా అని చెప్పి ఇలా చేశామన్నమాట. వామ్మో, మళ్ళా లైట్ లోపల. ఎన్ని ఇచ్చినా లైట్ ఏడ ఇచ్చినా లైట్ ఇద్దరు ఆయన. అండ్ ఇలా
ఎలా తీసుకుంటారంటే ఇది కూడా పుల్ అవుట్ వస్తుంది. నేను ఇప్పుడు పుల్ చేసి నేను అంత చూపించలేదు. ఇదిగోండి ఇట్లా వస్తుంది. పుల్ చేసి మంచిగా తీయాలి. ఓహో ఇక్కడ దీనికి ల్యాండ్ లాగా ఉంది. ఓ అమ్మా ఆ ప్లేస్ కూడా వదిలేరా, ఆ పైన ఎంటీ అదే అదే మా సాయిగం కాడ పంపించాం అనుకో, ఇట్లా గుంజేసి అన్ని కింద పడేస్తాడు అనమాట. అట్లుంటది మన సాయిగడ్ పుల్ అవుట్. ఒక్కటి తీస్తాడు, మిగతా అని ఇట్లా గుప్పేస్తాడు ఇట్లా లోపలికి. అదే కదా, అవన్నీ ఎందుకురా, నాకు ఆ ఒక్క హ్యాంగర్ చాలు, అన్ని దానికి వేస్తా నేను. హ్యాంగర్ కూడా అవసరం లేదురా, ఆ మూల నుండి ఈ మూలకు తాడు కట్టుకుంటే అయిపోయా. అరే రే రే రే. నేను ఏం చేస్తుండే, పడరని ఆయన ఈ అక్కడేమో నీట్ గా మడత పెట్టి ఉంటుండే అన్ని. నాది పక్కనే ఇట్లా కుప్ప వాషింగ్ మిషన్ లో ఆరేస్తాం కదా, ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టేస్తుండే. నీ అమ్మ ఎక్కువ అవుతున్నాయని రూమ్ లో ఒక దండం ఉంటుండే, దాని మీద రేపు ఏం అన్ని ఒక షార్ట్, ఒక అండర్వేర్, ప్యాంటు, షర్ట్. అది యూస్డ్ క్లాత్స్ కోసం ఇప్పుడంతా డెఫినెట్ గా ఒక ఇది చేసుకుంటున్నారు. సో యూస్డ్ క్లాత్ అరే అరే ఈ బొక్క అక్కడ ఎలా పెట్టారు? అరే ఎన్నిరా ఎన్నిరా అని ముట్టుకుంటే కవర్స్ వెళ్తుంది, ముట్టుకుంటే స్లైడింగ్ మిర్రర్ వెళ్తుంది, ముట్టుకుంటే షటర్ వస్తుంది ఇట్లా వల్ల. షట్టర్ వస్తుంది. ఏందిరా బై మిస్టేక్ వాళ్ళ ఇంటికి పోయి ఇట్లా ఆనుకుందామని చెప్పింది, గొడవ మీద ఆనుకున్నాం అనుకో వెనుక పోయి కబోర్డ్ పడిపోతుంది. వచ్చేస్తుంది. అరే మరి అదెందుకు పెట్టించిర్రు హ్యాంగర్? మరి నాకే వాస్తే పెట్టించి అది వాస్తు ప్రకారంగా వాస్తు అంటే అది కూడా ఉండాలి కదా. వెస్ట్ సైడ్ ఒక హ్యాంగర్ ఉండాలి అది. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. రే మొత్తం కన్ఫ్యూజన్ ఉందిరా అసలు. అది ఏమంటారు, పోగలో షో వస్తున్నాడు, ఏ డోర్ ఓపెన్ చేసినా సేమ్ టకేషిస్ క్యాసల్. సేమ్ అట్లనే ఇక్కడ చూసినా సేమ్ ఉంది. అసలు హనీ కొంబ్ అని ఉంటది. అసలు వీళ్ళే కన్ఫ్యూజ్ గారా అసలు ఏ రూమ్ లోకి పోతున్నాం అని. పాపం ఎవరో గెస్ట్ వచ్చినాడు, వాడు ఎక్కడ పోవాలి అర్థం కాక హాల్లోనే పడుకుంటాడు రా వాడు. ఒక దొంగ వచ్చినా కానీ వాడికి ఏం అర్థం కాదు, ఏంది ఇంత ఖాళీగా ఉంది ఇల్లు అని వెళ్ళిపోతాడు. అని డోర్ కూడా దొరకదు, బెడ్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, హాల్లో చూస్తాడు. హాల్ ఒకటే ఉందా అని వెళ్ళిపోతాడు ఇక. సో ఇక్కడ గ్రే ఉండింది. గ్రేకి ఏదైనా ఏది కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చూస్తే వైట్ బాగుంటుంది అని చెప్పి అందుకే ఇక్కడ అంతా హాఫ్ వైట్ థీమ్ తీసుకొని హాఫ్ వైట్ థీమ్ లోనే చేశామన్నమాట. బట్ ఇది ఫినిష్ అయినప్పుడు ఇది బ్రైట్ గా కనిపిస్తుంది, ఇది చాలా డల్ గా కనిపిస్తుంది. అందుకోసమే ఇంకా ఫైనల్ గా లేదు ఇది కూడా వైట్ లోనే, హాఫ్ వైట్ లోనే చేసేద్దాము. సో కంప్లీట్ వైట్ థీమ్ ఉంటుంది. చూసినావా, దానికి మ్యాచ్ చేయాలని చెప్పి రూమ్ అంతా వైట్ చేస్తే లాస్ట్ కి దాన్నే వైట్ చేశారు. ఈ గెస్ట్ రూమ్ కి ఎందుకు అక్క అంతే ఫస్ట్? అదే కదా, అయ్యో ఇంత పద్ధతి అయిన గెస్ట్ రూమ్ ఏడ చూడలే, మరి ఇంత మ్యాథమెటిక్ గా అయితే ఏడ చూడలేరా నాయన. 2 రోజులు ఉండి పోయేటోళ్ళకి ఎందుకు చెప్పు. మళ్ళీ వైట్ గోడలు మొత్తం ఖరాబ్ చేసి పోతారు. పిల్లలు ఉన్నారు అనుకో అయిపోయింది. అదే స్టోరేజ్ కోసమే చేపించుకుంది మా మమ్మీ. కింద చేపించేసుకున్నారు, బికాజ్ ట్రాలీ అంతా బయట పెడితే బాగోదు కదా అని చెప్పి. ఫొటోస్ దిగాలంటే లైటింగ్ కోసం ఏ కబోర్డ్ ఓపెన్ చేసినా కాదు మనకి. కాదురా, స్టూల్ ఉండేదే కూర్చోనికే కదరా, అది కూడా లోపల పెడితే ఎట్లరా? అంటే ఆ రూమ్ థీమ్ కి అది మ్యాచ్ అవ్వట్లేదు, మొత్తం వైట్ థీమ్ లో ఎల్లో కలర్, రెడ్ కలర్. వైట్ స్టూల్ కొనాల్సిండే. వైట్ స్టూల్. అదే మనమేమో కబోర్డ్ కి తగ్గట్టు సామాన్లు పెట్టుకుంటాం, ఇక్కడ రివర్స్ ఉన్నది, సామాన్లు తగ్గట్టు కబోర్డ్లు చేయించుకుంటారు. ఆ సూట్ కేసు కోసం పెద్ద చేయించుకురండి అసలు కబోర్డ్. సామాన్లు కొనడం మానేయరాలు, కబోర్డ్లు ఎక్స్ట్రా చేయించుకుంటారు. స్టోరేజ్ కోసమే చేపించుకున్నారు. బట్ లైట్ నాకేం కనిపించట్లేదు, నిజంగానే ఏం కనిపిస్తుంది ఆ లైట్ కి? అది ఏదో సాక్షాత్కారమైనట్టుంది. 50,000 కరెంట్ బిల్ రా పక్కా. ఇంతకు ముందు ఉన్న ఇంట్లో కూడా మేము ఇది పెట్టాము, అలాగే ఇక్కడ కూడా. కానీ హాల్లో సెట్ చేయడానికి స్పేస్ లేదు కాబట్టి ఇలా రూమ్ స్పేస్ లేదు. అంటే వాళ్ళ కబోర్డ్ లోపల స్పేస్ ఇస్తుంది, అంటే లైక్ బయట కనిపించడానికి స్పేస్ లేదు. 5GB మెమరీ కార్డ్ లో కూడా 10GB మూవీ ఎక్కిస్తారు మీరు. మీ ఇంట్లోనే స్పేస్ లేదంటే ఇక పైన స్పేస్ లేనట్టే. సో ఇది బెంగళూరు హోమ్ టూర్ అన్నమాట. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్స్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో, మాకు చాలా నేర్చుకో. నేనైతే ఐటీ రైట్స్ హైదరాబాద్ లో ఎక్కువ అవుతున్నాయని విన్నాము, ఈ హోమ్ టూర్ చూసి బాగా వాడుకుంటారు అయితే నాకు తెలిసి. ఓ చిన్న బావిలో ఏనుగుని ఎట్లా పట్టించాలో కూడా అర్థమైంది.
ఈ వీడియో చూసినాక. అది ఉంటుంది చూడు, ఫ్రిడ్జ్ లో ఎలిఫెంట్ ఎట్లా పెడతావు అంటే ఆ, ఇది చూసినాకనే అర్థమైంది. అది ఫ్రిడ్జ్ లో ఎలిఫెంట్ ఎట్లా పెడతా అంటే ఏముంది, ఫ్రిడ్జ్ ఎలిఫెంట్ సైజ్ ఇస్తే అయిపోతుంది కదా. ఆ, అంటే అట్లనే ఉంది ఇది. సో చూసారు కదా గైజ్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఇప్పుడు చూసిన హోమ్ టూర్ లో ఎన్ని కబోర్డ్స్ ఉండే అండ్ ఎన్ని డోర్స్ ఉండేనో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. కోయ్